మార్వాడీల దౌర్జన్యం రోజు రోజుకి పెరిగిపోతోందని సిపిఐ నాయకులు శ్రీనివాసరావు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ కూరగాయల మార్కెట్ వెనుక వీధిలోని మహదేవ్ బ్యాంగిల్స్ అండ్ వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసిన మహిళ నాణ్యత లేకపోవడంతో వాపసు తీసుకోవాలని కోరింది. వెనక్కు తీసుకోమంటూ మార్వాడీ వర్తకుడు దురుసుగా ప్రవర్తించాడు. ఆ మహిళకు బాసటగా నిలిచిన సిపిఐ నాయకులు మేకల శ్రీనివాసరావు వర్తకుడిని ప్రశ్నించగా మళ్లీ అలాగే పరుషంగా మాట్లాడాడు. జీరో బిల్లుతో నాణ్యత లోపించిన వస్తువులతో ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని మార్వాడీలు మోసం చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఇలాంటి షాపులను వెంటనే సీజ్ చేయాలని మార్వాడీస్ గో బ్యాక్ అంటూ సిపిఐ శ్రేణులు అంటున్నాయి. కోదాడలో మారువాడి షాపులలో నాణ్యత లేని సరుకులను అమ్ముకుంటూ సరైన బిల్లులు ఇవ్వకుండా ఒరిజినల్ బిల్లు అడిగితే మేము ఈ బిల్లు ఇవ్వం, మా ఇష్టం వచ్చిన బిల్లు ఇస్తామని చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కస్టమర్లు ఇబ్బంది పాలు చేస్తూ మరి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ షాపు యాజమాన్యం ఎవరైతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నకిలీ వ్యాపారాలపైన అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నకిలీ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ పైగా వచ్చినటువంటి కస్టమర్లను బెదిరించే స్థాయికి రావడం అంటే దురదృష్టకరం. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఈ నకిలీలకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం, పోరాటం చేయాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానా గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోదాడలో చెప్పండి. మీరు 1 అవర్ కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. మీరు అట్లా మాట్లాడతారు.